జీవిత కాలం అంతా శరీరపు కోరికలు తీర్చుకోవడానికి మనిషి తన తనువుని నాశనం చేసుకుంటున్నాడు. ఇలా నీ కాళ్ళు, చేతులు, తల, మొండెం, అవయవాలు, అన్ని అవయవాలు కోరికలు తీరేసరికి నీ వయసు ఎంత అవుతుంది? బ్రతుకాలం అంతా. సడన్ గా ఒక రోజు మరణం వస్తుందండి. మన శరీరంలో నుంచి మన ఆత్మ బయటకు వచ్చేస్తుంది, మనం బయటకు వచ్చేస్తాం. బ్రతికి ఉన్నంత వరకు ఈ శరీరం తన కోరికలు తీర్చమంది. దానికోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడ్డాం. దీనికి ఆహారం ఇవ్వడమే కాదు, వస్త్రం ఇవ్వడమే కాదు, ఇల్లు ఇవ్వడమే కాదు, దాని ఎక్స్ట్రా కోరికలు, బంగారం, వెండి, మంచి మంచి బట్టలు, ఇవన్నీ తీర్చుకునే లోపు మన వయసు అయిపోయింది. అప్పుడు శరీరం మనల్ని బయటకు తోసేస్తుంది. పొండ్రా బయటకని ఆత్మగా మనం బయటకు వచ్చేస్తాం. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ బయటకు రావాలి కదా, బయటకు వచ్చింది కదా. ఇది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. లెక్క ప్రకారం, నియమం ప్రకారం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ శరీరం కోరికలు తీరుస్తూ, అది అడిగిందల్లా ఇస్తూ, దానికి నువ్వు బానిసయ్యావు. దేవుడి కోసం బ్రతికావా? ఆత్మ దేవుడి కోసం ఆలోచించిందా? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో, వచ్చి ఏం చెయ్యాలో, దేవుని కొరకు చేయవలసిన సత్క్రియలు ఎన్ని ఉన్నాయో, ఇవేవి ఆలోచించకుండా చేసింది ఆత్మ. ఆత్మ ఆలోచించకుండా శరీరం చేసింది. దేవుడి కోసం బ్రతకాలండి. ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన కోసం చేయవలసిన క్రియలు ఉన్నాయి. ఈ క్రియలు వేటిని చెయ్యనివ్వకుండా దాని కోరికలు తీర్చుకోవడానికి మన బ్రతుకాలం అంతా మనల్ని బానిస చేసుకుందండి. శరీరం ఏం కోరితే అది ఇచ్చాం, కడుపు ఏం కోరితే అది ఇచ్చాం, నాలుగు ఏం కోరితే అది ఇచ్చాం, కళ్ళు ఏం కోరితే అది ఇచ్చాం. దేవుడి కోసం ఏమీ చేయలేదు. ఇప్పుడు బయటికి వచ్చిన ఆత్మవైన నువ్వు నేను పరలోకం వెళతామని అనుకుంటున్నారా? జరగని పని. ఆయన కోసం ఏమీ చెయ్యని ఆత్మలను పరలోకానికి రానివ్వడు. మరేమైపోవాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. కనుక నీ శరీరం చివరికి నీకేం మిగిలించింది? పాతాళంలో కన్నీరు.